నన్ను సీఎం చేస్తారా మీరు? చెయ్యరు కదా. కాబట్టి సీఎం జగన్ కాకుండా చంద్రబాబుని చేస్తున్నాను నేనని చెప్పాడు ఆయన. ఈవెన్ గెలిచిన తర్వాత కూడా చెప్పారు కదా. ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా చెప్పారు కదా, మనకి 21 మనకి బాధ్యత ఎక్కువ పెట్టారు జనము, అంతేగాని మనం 40 గెలవగలుగుతామా అన్నారు కదా ఆయన. ఇప్పుడు గెలిచేశారు కదా. అవును, ఆ 21 ఇప్పుడు 100 మార్కులు వేయాల్సిన చోట నేను 21 మార్కులకే రాశాను పరీక్ష, 21కి 21 వచ్చేసినాయి కాబట్టి నన్ను పాస్ చేయంటే కుదరదు కదా. నువ్వు ఖచ్చితంగా 35 రాయాల్సిందే పాస్ అవ్వాలి. ఈయన 21 మార్కులకి ఎగ్జామ్ పెట్టుకున్నారు. 21 మార్కులు ఆయన పెట్టుకున్న ఎగ్జామ్ సమాజానికి కాదు కదా లెక్క. గవర్నర్ దగ్గరికి వెళ్ళినా నేను 21కి పోటీ చేశానండి, 21 గెలిచేశానండి ఇవ్వమంటే ఆయన ఎవరు చీరాల ఎమ్మెల్యే ఇదివరకు ఆమంచి కృష్ణమోహన్, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన నియోజకవర్గాలు ఒక్క చోటే పోటీ చేశాడు, ఆయనే గెలిచేశాడు. ఆయనే సీఎం చేయాలిగా. ఒకటికి 100% ఆయన రిజల్ట్ అప్పుడే. తర్వాత పవన్ కళ్యాణ్ 100%. కాబట్టి ఆయన అడగచ్చు కదా అప్పుడు. మనం రాసిన పరీక్షలో క్వశ్చన్స్ కాదు అక్కడ లెక్క. మెయిన్ టోటల్గా ఎన్ని మార్కులకి రాసి పెట్టింది గవర్నమెంట్ పోటీ అదే రాజ్యాంగం ప్రకారం, అందులో ఎన్ని సాధిస్తారు. వాటికి కూడా పవన్ కళ్యాణ్ ఈవెన్ జనసేన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఏం లేదు ఇదివరకటికి. మళ్ళీ ఇదివరకు అంత టెంపో లేదు, ఎందుకంటే వాళ్ళని సైకలాజికల్ గా కన్విన్స్ చేశారు. త్యాగం పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసేసారు వాళ్ళని. మనకు అంత సీన్ ఎక్కడ ఉంది, అంత సత్తా ఎక్కడ ఉంది, ఊరుకోండి నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోండి. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారు, అనుభవజ్ఞాని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటా ఉంటారు ఆయన. ఆయనకే లేని ఫీలింగ్ కార్యకర్తకే ఉంటుంది. అయితే మానసికంగా ఉంటుంది ఒక స్ట్రగుల్, కాపుల్లో కావచ్చు జనసేన వాళ్ళలో కావచ్చు. 2 రోజులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇదంతా జగన్ కుట్ర అని రాస్తారు రేపు పొద్దున. వాళ్ళందరూ పాపం వైఎస్ఆర్ అదే జనసేన కార్యకర్తలు కూడా వైసీపీ దగ్గర నుంచి 5 రూపాయల డబ్బులు తీసుకుని రాసిన వాళ్ళు అవుతారు. మొదటికి ఇప్పటికి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చూస్తే పవన్ కళ్యాణ్ గారి హైప్ దాదాపుగా తగ్గిపోతున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ గారికి హైప్ పెరుగుతుంది, కానీ ఈయన ఊసే ఎక్కడ వినపడట్లేదు. మీరు గొడవలు పెడతానంటున్నారు అంటారు, ఇదే అని చెప్పాను నేను. బేసిక్గా ఈయన వెళ్తే రానివని అన్నారు వాళ్ళు. ఈయన ప్రస్తుతం ఆ సినిమాల గోల వీటిట్లో ఉన్నారు. అవి పూర్తి చేసుకోవాలి ఒకటి. రెండవది ఆయన మంత్రిత్వ శాఖకి సంబంధించిన పనులు